జూనియర్ ఎన్టీఆర్ హౌస్ అరెస్ట్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిణామాలు ఏర్పడుతున్నట్టుగా తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణని వైసీపీ పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయని తెలిసి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లబోతున్నారట. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన ఈ రెండు కలిసి వైసీపీపై తిరుగుబాటు చేస్తున్న నేపథ్యంలో బాలకృష్ణను రెచ్చగొట్టి ఆయన మీద ఇబ్బందికరమైన పరిణామాలు కల్పిస్తున్నటువంటి వైసీపీకి బుద్ధి చెప్పడానికి జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నారు. అయితే ఎన్టీఆర్ వెళితే అక్కడ సమస్య ఇంకా ఉధృతం అవుతుంది. తెలుగుదేశంకి మంచి మైలేజ్ వస్తుంది. అందుకే ముందుగానే చంద్రబాబుకి సంబంధించిన విషయంలోనూ, అలాగే బాలకృష్ణకి సంబంధించిన విషయంలోనూ ఎన్టీఆర్ సపోర్ట్‌కి రాకూడదని, ఎన్టీఆర్‌కి అలాగే ఇంకా మరి నందమూరి కుటుంబానికి విభేదాలు కల్పించే ప్రయత్నంలో ప్రతిసారి సక్సెస్ అవుతుంది వైసీపీ. అయితే ఈసారి కూడా ఆయన్ని రాకుండా బయటకి అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంటి వద్దే ఆయన ఉండాలని, బయట పరిస్థితులు చక్కబడిన తర్వాత రావాలని, లేదంటే ఇంకా గొడవలు పెద్దవవుతాయని ఇప్పుడు తెలుగుదేశం, వైసీపీ అని ఉండేది కాస్త తెలుగుదేశం, వైసీపీ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అంటూ పెద్దదవుతుందని, కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గొడవ అయ్యే వరకు ఇంటి వద్దనే ఉండాలంటూ ఏపీ పోలీసులు ఆంక్షలు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ అయితే చాలా సీరియస్ అయ్యారట. నన్ను నిర్బంధించడానికి అసలు మీకు ఏ రైట్స్ లేవని, ఖచ్చితంగా ఈ విషయం పైన మీరు పశ్చాత్తాప పడేటువంటి సమయం వస్తుందని, నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేస్తే మీకే ప్రమాదం అంటూ జూనియర్ ఎన్టీఆర్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. తారక్ సైలెంట్గా ఉండే వరకే, ఒక్కసారి కనుక ఆయన డిస్టర్బ్ చేస్తే పెద్ద పులితో ఆట వేట ప్రమాదకరం అన్న సంగతి